ఆర్టికల్ 111, ఆర్టికల్ 111 ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 111 చాలా ప్రముఖమైనది. పార్లమెంట్లో ఒక బిల్ పాస్ చేసిన తర్వాత అది చట్టరూపం దాల్చాలంటే ప్రెసిడెంట్ దాన్ని అసెంట్ చేయాలి. అంటే ప్రెసిడెంట్ దాని మీద సంతకం పెట్టాలి. ఒక బిల్లు చట్టం కాకపోతే అది ఎన్ఫోర్స్ అవ్వదు. దానికి ప్రాముఖ్యం ఉండదన్నమాట. సో ఆ చట్టం అవ్వాలంటే ప్రెసిడెంట్ సంతకం పెట్టాలి. దాని గురించి ఆర్టికల్ 111 చెప్తుంది. When a bill is passed by the parliament, it shall be presented to the president, and president shall declare either he assents the bill or that he withholds assent therefrom. అంటే ఒక బిల్లు పార్లమెంట్లో పాస్ అయిన తర్వాత ప్రెసిడెంట్కి ప్రజెంట్ చేస్తారు. ప్రెసిడెంట్ సంతకం పెట్టొచ్చు లేదా దాన్ని విత్హోల్డ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ ప్రెసిడెంట్ ఎన్ని రోజుల లోపల ఒక బిల్లు పైన సంతకం పెట్టాలి అని ఎక్కడా రాసలేదు. ఆర్టికల్ 111లో ఎక్కడా కానీ, కాన్స్టిట్యూషన్లో ఎక్కడా కానీ ఒక బిల్ పార్లమెంట్లో పాస్ అయ్యాక ఎన్ని రోజుల లోపల ప్రెసిడెంట్ సంతకం పెట్టాలో ఎక్కడ రాసలేదన్నమాట. ఒక మాట మాత్రం అక్కడ ఉంది, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అంటే వీలైనంత తొందరగా ఉంది, కానీ ఎంతకాలం ఈ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అంటే ఎక్కడ లేదనమాట. అయితే ప్రెసిడెంట్ కెన్ సెండ్ బ్యాక్ ద బిల్ ఫర్ రీకన్సిడరేషన్ టు ద పార్లమెంట్. ప్రెసిడెంట్ దానికి సంతకం పెట్టకూడదు అనుకుంటే తిరిగి మళ్ళా పునః పరిశీలించమని చెప్పి పార్లమెంట్కి పంపించవచ్చు అనమాట. బట్ ఆఫ్టర్ సచ్ రీకన్సిడరేషన్ పార్లమెంట్ అలా పునః పరిశీలించిన తర్వాత తిరిగి పాస్ చేస్తే ప్రెసిడెంట్ ఖచ్చితంగా సంతకం పెట్టాలి. అయితే ఇప్పుడు ఆర్టికల్ 111 దీనికి సంబంధించిన అంశంలో మనం రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, లెజిస్లేటివ్ పవర్స్కి మాత్రమే ప్రెసిడెంట్కి హక్కు ఉంది. అంటే ఒక చట్టం మాత్రమే ప్రెసిడెంట్ తిరిగి వెనక్కి పంపించగలడు, ప్రెసిడెంట్ విత్హోల్డ్ చేయగలరు అనమాట. అదే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ అనుకోండి, ఆర్టికల్ 368 ప్రకారం రాజ్యాంగ సవరణ బిల్లు ప్రెసిడెంట్ ఒక్కసారి పార్లమెంట్ పాస్ చేసిన తర్వాత తిరిగి వెనక్కి పంపించడానికి లేదు. సో ప్రెసిడెంట్ ఖచ్చితంగా సంతకం పెట్టాలి. అదేవిధంగా మనీ బిల్స్ కూడా ప్రెసిడెంట్ కన్సెంట్తోనే, ప్రెసిడెంట్ అప్రూవల్తోనే లోక్సభలో ఇంట్రడ్యూస్ చేస్తారు కాబట్టి మనీ బిల్స్ కూడా ప్రెసిడెంట్ తిరిగి పంపించడానికి లేదనమాట. సో ఆర్టికల్ 111 అనేది లెజిస్లేటివ్ పవర్స్, కేవలం ఆర్డినరీ బిల్స్, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్స్ ఉంటాయి కదా, దానికి ఆర్టికల్ 111కి సంబంధం లేదు. ఆర్టికల్ 111 ప్రకారం ప్రెసిడెంట్ అవసరమైతే రీకన్సిడరేషన్కి పంపించవచ్చు, కానీ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ రీకన్సిడరేషన్కి పంపించడానికి లేదు. అదేవిధంగా మనీ బిల్స్ ప్రెసిడెంట్కి చెప్పే పెడతారు కాబట్టి, ప్రెసిడెంట్ కన్సిడరేషన్తో పెడతారు కాబట్టి, ప్రెసిడెంట్ అప్రూవల్ తీసుకుని పెడతారు కాబట్టి అవి కూడా తిరిగి వెనక్కి పంపించరు అనమాట ప్రెసిడెంట్. సో ఇక్కడ వీటో పవర్స్ అనే కాన్సెప్ట్ ఉంది. 3 రకాల వీటోస్ ఉన్నాయి ఇండియన్ ప్రెసిడెంట్కి. యాక్చువల్గా 4 రకాల వీటో పవర్స్ ఉన్నాయి, కానీ ఇండియన్ ప్రెసిడెంట్ మాత్రం 3 రకాలు వాడతారు. 4వ రకం క్వాలిఫైడ్ వీటో, అది అమెరికన్ ప్రెసిడెంట్కి ఉంది కానీ ఇండియన్ ప్రెసిడెంట్కి లేదు. సో మనం ఇండియన్ ప్రెసిడెంట్ సంబంధించి 3 రకాల వీటో పవర్స్ చదువుతాం. అబ్సల్యూట్ వీటో, సస్పెన్సివ్ వీటో, పాకెట్ వీటో. ఇండియన్ ప్రెసిడెంట్ సంబంధించి 3 రకాల వీటో పవర్స్ అనమాట. అసలు వీటో అంటే ఏంటి అంటే ఏ బిల్ అయినా ఆపటం అనమాట, దాన్ని వీటో అంటారు. వీటో అంటే టు స్టాప్ అని, టు అబ్స్ట్రక్ట్, టు హిండర్, టు స్టాప్. వీటో అంటే ఆపటం అని చెప్పి. సో ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ వీటో పవర్స్: అబ్సల్యూట్ వీటో, సస్పెన్సివ్ వీటో, పాకెట్ వీటో. ద పవర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ టు విత్హోల్డ్ ద అసెంట్ టు ద బిల్ ఈజ్ కాల్డ్ యాజ్ అబ్సల్యూట్ వీటో. ఒకసారి ప్రెసిడెంట్ వీటో చేస్తే అబ్సల్యూట్ వీటో అది ఆగిపోద్ది ఆ బిల్లు. ఏ కండిషన్స్లో జనరల్గా ప్రెసిడెంట్ చేస్తారు? ఉదాహరణకి ఒక ప్రైవేట్ మెంబర్ బిల్ ఉంది, గవర్నమెంట్కి అది ఇష్టం లేదు, ఆ ప్రైవేట్ మెంబర్ బిల్ పార్లమెంట్లో పాస్ చేయింది, గవర్నమెంట్ ప్రెసిడెంట్ని ఆపేయమని చెప్పొచ్చు ఆ బిల్ని అసెంట్ ఇవ్వకుండా. ప్రైవేట్ మెంబర్ బిల్ అంటే మీ అందరికి తెలుసు కదా, a bill which was introduced by a member of parliament who is not a minister. ఒక బిల్లు ఒక ఎంపీ చేత ఇంట్రడ్యూస్ అవ్వబడి మినిస్టర్ కాకపోతే, అతను గవర్నమెంట్ బిల్ మినిస్టర్ కాకపోతే దాన్ని ప్రైవేట్ మెంబర్ బిల్ అంటారు. సో ఆ సందర్భంలో ప్రెసిడెంట్ దాన్ని ఆపొచ్చు. లేదా ఒకసారి పాత పార్లమెంట్ ఆ బిల్లుని పాస్ చేసి, అంటే లోక్సభ డిజాల్వ్ అయిపోయి ప్రెసిడెంట్ ఆమోదం కోసం ఆ బిల్లు ఉంటే ఈలోపు కొత్త ప్రభుత్వం ఏర్పడి కొత్త కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆ పాత బిల్ని ఆపేయమని చెప్పొచ్చు. సో ఈ అబ్సల్యూట్ వీటో పవర్స్ అనేవి ప్రెసిడెంట్ సొంతంగా వ్యక్తిగతంగా వాడే కాదు, ఇది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇచ్చిన అభిప్రాయంతో, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ చెప్పిన అడ్వైస్తో ప్రెసిడెంట్ వాడే వీటో పవర్స్ అనమాట. సో జనరల్గా 2 ఎగ్జాంపుల్స్: ప్రైవేట్ మెంబర్ బిల్స్లో మినిస్టర్స్ అంటే గవర్నమెంట్ ఆపమని చెప్పొచ్చు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, లేదా పాత లోక్సభ ఏదైనా బిల్ పాస్ చేసి
పార్లమెంట్ మొత్తం ఆ బిల్లు ఆమోదం చేసి ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళాక ప్రెసిడెంట్ అసెంట్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు ఈలోపు లోక్సభ డిజాల్వ్ అయిపోయి కొత్త గవర్నమెంట్ వచ్చి ఇదంతా జరిగినప్పుడు కూడా కొత్త ప్రభుత్వం ఆ బిల్లు ఆపేయమని చెప్పి ప్రెసిడెంట్కి చెప్పొచ్చు. ఈ రెండు విషయాల్లో ప్రెసిడెంట్ జనరల్గా అబ్సల్యూట్ వీటో వాడతారు. బాబు రాజేంద్ర ప్రసాద్ ఇలా అబ్సల్యూట్ వీటో పవర్స్ వాడారు. 1954లో బాబు రాజేంద్ర ప్రసాద్, 1996లో ఆర్ వెంకట్రామన్, ఇట్లా 2-3 సందర్భాల్లో అబ్సల్యూట్ వీటోస్ వాడారనమాట. తర్వాత సస్పెన్సివ్ వీటో. సస్పెన్సివ్ వీటో అంటే బిల్లు ప్రెసిడెంట్ తిరిగి పంపించవచ్చు. ఒక బిల్లు సంతకం పెట్టకుండా పార్లమెంట్కి తిరిగి పంపించవచ్చు అనమాట. ఆ పంపించినప్పుడు పార్లమెంట్ మళ్ళా ఆర్డినరీ మెజారిటీతో, నార్మల్ మెజారిటీతో ఆ బిల్లు పాస్ చేస్తే ప్రెసిడెంట్ ఖచ్చితంగా సంతకం పెట్టాలి. సో సస్పెన్సివ్ వీటో అంటే ఇట్స్ లిమిటెడ్ వీటో అనమాట, ఆల్మోస్ట్ లిమిటెడ్ పవర్స్. ప్రెసిడెంట్ ఒకసారి తిరిగి పంపించవచ్చు. ప్రెసిడెంట్ తిరిగి పంపించిన తర్వాత మళ్ళీ పార్లమెంటు నార్మల్ మెజారిటీతో పాస్ చేస్తే ప్రెసిడెంట్ సంతకం పెట్టాల్సిందే అనమాట. 2006లో ఏపీజే అబ్దుల్ కలాం ఇలానే ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ బిల్లు పార్లమెంట్కి రిటర్న్ చేశారు. మళ్ళీ పార్లమెంట్ తిరిగి అయితే పాస్ చేసేసింది. సో దీన్నే సస్పెన్సివ్ వీటో అంటారు. మూడోది పాకెట్ వీటో. పాకెట్ వీటో అంటే ప్రెసిడెంట్ ఎస్ కానీ నో కానీ రెండు చెప్పరు. పాకెట్ వీటో అంటే ప్రెసిడెంట్ ఎస్ చెప్పరు, నో చెప్పరు, అలా పెట్టుకుని కూర్చుంటారనమాట. ద ప్రెసిడెంట్ కెన్ కీప్ ఎ బిల్ పెండింగ్ ఫర్ ఎ ఇండెఫినిట్ పీరియడ్ ఆఫ్ టైమ్. ద ప్రెసిడెంట్ కెన్ కీప్ ఎ బిల్ పెండింగ్ ఫర్ ఎ ఇండెఫినిట్ పీరియడ్ ఆఫ్ టైమ్ వెన్ హీ ఎక్సర్సైజెస్ పాకెట్ వీటో. అంటే ఎస్ చెప్పరు, నో చెప్పరు, బిల్కి రిజెక్ట్ చేయరు, బిల్లు రిటర్న్ చేయరు, కామ్గా ఊరుకుంటారనమాట. ఇలా పాకెట్ వీటో అనేది ప్రెసిడెంట్ వాడారు. జైల్ సింగ్ ఇండియన్ పోస్ట్ ఆఫీస్ బిల్ అని. ఈ బిల్లో ఏమైందంటే పోస్ట్ ఆఫీస్ అమెండ్మెంట్ బిల్లో గవర్నమెంట్ ఏ కమ్యూనికేషన్ అయినా ఇంటర్సెప్ట్ చేస్తుంది, ఆ పవర్స్ తీసుకుంటుంది అన్నమాట గవర్నమెంట్. సో ప్రెసిడెంట్కి నచ్చలేదు. ఎందుకంటే గవర్నమెంట్కి అన్ని అధికారాలు ఏంటి, కమ్యూనికేషన్స్ని ఇంటర్సెప్ట్ చేస్తే వ్యక్తిగత ప్రైవసీలో పర్సనల్ లిబర్టీలో అటాక్ అవుతుంది కాబట్టి ప్రెసిడెంట్ ఆపి కూర్చున్నారనమాట. దాన్నే పాకెట్ వీటో అంటారు. అదొక్క సందర్భంలో ప్రెసిడెంట్ జ్ఞాని జైల్ సింగ్ పాకెట్ వీటో వాడారు. అదేవిధంగా కేంద్రంలో ప్రెసిడెంట్కి ఆర్టికల్ 111 ప్రకారం ఎలా అసెంట్ ఆఫ్ ద బిల్స్ పవర్స్ ఉన్నాయో, అంటే పార్లమెంట్ బిల్ పాస్ చేసిన తర్వాత ప్రెసిడెంట్ ఆమోదం ఎలా తెలుపుతారో అదేవిధంగా గవర్నర్కి 2 ఆర్టికల్స్ ఉన్నాయి. ఆర్టికల్ 200, ఆర్టికల్ 201. ఈ రెండు మనం క్షుణ్ణంగా చదువుకోవాలి. ఆర్టికల్ 200 డీల్స్ విత్ అసెంట్ ఆఫ్ ద బిల్స్ బై ద గవర్నర్. ఆర్టికల్ 200 సో సెంట్రల్ లెవెల్లో 111 ఎలానో స్టేట్ లెవెల్లో 200 ఎలాగా. మీరు ఎప్పుడైనా సరే ప్రెసిడెంట్ పార్లమెంట్ ఆర్టికల్స్కి కరెక్ట్గా 89 యాడ్ చేస్తే గవర్నర్ స్టేట్ లెజిస్లేచర్ ఆర్టికల్స్ వచ్చేస్తాయి. సిమిలర్ ఆర్టికల్స్ ఉదాహరణకి ప్రెసిడెంట్ పార్డనింగ్ పవర్స్ 72 అనుకోండి, 89 యాడ్ చేస్తే గవర్నర్స్ పార్డనింగ్ పవర్స్ 161. అట్లా మీకు చాలా విషయాలు 89 యాడ్ చేయొచ్చు. అదేవిధంగా మీరు అడ్వకేట్ జనరల్ ఇక్కడ స్టేట్ లెవెల్లో 165 అయితే దానికి 89 మైనస్ చేసుకుంటే 76 అటార్నీ జనరల్ అనమాట. సో ఇట్లా స్టేట్ లెవెల్కి సెంట్రల్ లెవెల్కి ఈ అకార్డింగ్ టు ఆర్టికల్ 200 when a bill is passed by the state legislature it shall be presented to the governor. ఆర్టికల్ 200 ప్రకారం ఒక బిల్లు స్టేట్ లెజిస్లేచర్ పాస్ చేసిన తర్వాత గవర్నర్ ఆమోదం కోసం వెళ్తుంది. అప్పుడు గవర్నర్కి రకరకాల ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ఆప్షన్, గవర్నర్ కెన్ గివ్ అసెంట్ టు ద బిల్. గవర్నర్ ఆ బిల్ని ఆమోదించవచ్చు. సెకండ్ ఆప్షన్, గవర్నర్ కెన్ విత్హోల్డ్ ద బిల్. గవర్నర్ ఆ బిల్ని విత్హోల్డ్ చేయొచ్చు. థర్డ్ ఆప్షన్, గవర్నర్ కెన్ రిజర్వ్ ద బిల్ ఫర్ ద కన్సిడరేషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్. గవర్నర్ ఆ బిల్ని ప్రెసిడెంట్ ఆమోదం కోసం రిజర్వ్ చేసి పెట్టొచ్చు. ఫోర్త్ ఆప్షన్, గవర్నర్ కెన్ రిటర్న్ ద బిల్ టు ద స్టేట్ లెజిస్లేచర్ ఫర్ రీకన్సిడరేషన్. గవర్నర్ ఆ బిల్ని స్టేట్ లెజిస్లేచర్కి రిటర్న్ చేయొచ్చు రీకన్సిడర్ చేయమని చెప్పి. అయితే ఇక్కడ ఒక గుర్తుపెట్టుకోండి, ఒకసారి గవర్నర్ ఒక బిల్ని స్టేట్ లెజిస్లేచర్కి రిటర్న్ చేశారనుకోండి రీకన్సిడరేషన్ చేయమని చెప్పి, స్టేట్ లెజిస్లేచర్ ఆ అమెండ్మెంట్స్ చేసినా చేయకపోయినా ఆ బిల్ మళ్ళా పాస్ చేస్తే గవర్నర్ ఖచ్చితంగా ఆమోదించాల్సి వస్తుంది. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. స్టేట్ లెజిస్లేచర్ కనుక హైకోర్టుకు సంబంధించి ఏదైనా బిల్లు పాస్ చేస్తే గవర్నర్ ఉద్దేశంలో ఆ బిల్లు హైకోర్టు యొక్క పవర్స్ను తీసేస్తూ హైకోర్టు యొక్క పవర్స్ని ఎండేంజర్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా గవర్నర్ ఆ బిల్లును ప్రెసిడెంట్కి రిజర్వ్ చేయాలి అన్నమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆర్టికల్ 201 ప్రకారం గవర్నర్ కొన్ని బిల్స్ను ప్రెసిడెంట్కి రిజర్వ్ చేయొచ్చు. స్టేట్ లెజిస్లేచర్ పాస్ చేసిన కొన్ని బిల్స్ను గవర్నర్ ప్రెసిడెంట్ రిజర్వ్ చేయొచ్చు. గవర్నర్ దృష్టిలో
ఆ బిల్లు ప్రెసిడెంట్ పరిశీలిస్తే బాగుంటుందని గవర్నర్ భావించినప్పుడు రిజర్వ్ చేయొచ్చు. ఇలా గవర్నర్ కొన్ని బిల్స్ రిజర్వ్ చేసినప్పుడు గవర్నర్ ఆ బిల్ని రిజర్వ్ చేసే విషయంలో ఏ కోర్టుకు సంబంధం ఉండదు. దీని మీద జ్యుడిషియల్ రివ్యూ ఉండదు. అది గవర్నర్ డిస్క్రిషన్ అనమాట. ఇక్కడ ఇఫ్ ఎ గవర్నర్ రిజర్వ్స్ ఎ బిల్ ఫర్ ద కన్సిడరేషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ కన్సిడరేషన్ కోసం గవర్నర్ రిజర్వ్ చేసినప్పుడు ఏదైనా బిల్లుని ప్రెసిడెంట్ దానిపైన ఆమోదం తెలపొచ్చు. లేదా అది మనీ బిల్ కాకపోతే ఆ బిల్ని గవర్నర్కి రిటర్న్ చేసి ఒక మెసేజ్తో స్టేట్ లెజిస్లేచర్కి తిరిగి పంపించమని చెప్పొచ్చు. అప్పుడు గవర్నర్ ఒక మెసేజ్తో, ప్రెసిడెంట్ ఇచ్చిన మెసేజ్తో స్టేట్ లెజిస్లేచర్కి మళ్ళా తిరిగి ఆ బిల్ని పంపిస్తే 6 నెలల లోపల స్టేట్ లెజిస్లేచర్ విత్ ఆర్ వితౌట్ అమెండ్మెంట్స్ సవరణ, ప్రెసిడెంట్ చెప్పిన సవరణ చేసినా చేయకపోయినా 6 నెలల లోపు తిరిగి పాస్ చేయాలి. ఈ 6 నెలల టైం ఎప్పటి నుంచి కౌంట్ చేస్తారు? ఏ రోజైతే ఆ స్టేట్ లెజిస్లేచర్ గవర్నర్ దగ్గర నుంచి ప్రెసిడెంట్ రిటర్న్ చేసిన బిల్లును, మెసేజ్ని అందుకుంటుందో ఆ రోజు నుంచి 6 నెలల లోప స్టేట్ లెజిస్లేచర్ మళ్ళీ ఆ బిల్లు పాస్ చేయాల్సి ఉంటుంది అనమాట. తర్వాత స్టేట్ లెజిస్లేచర్ బిల్ పాస్ చేసిన తర్వాత మళ్ళీ ఆ బిల్లు ప్రెసిడెంట్ ఆమోదానికి వెళ్తుంది. ఈ బిల్లు ఆర్టికల్ 201 ప్రకారం గవర్నర్ ఒక్కసారి ప్రెసిడెంట్ రిజర్వ్ చేసిన తర్వాత రెండోసారి స్టేట్ లెజిస్లేచర్లో బిల్ పాస్ అయినప్పుడు ప్రెసిడెంట్ మళ్ళీ ఖచ్చితంగా ఆ బిల్ని తిరిగి పంపించాలి.